ఇనార్బిట్ మాల్ వద్ద ఘోర ప్రమాదం, యువతి మృతి. జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ నడుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్న కారు ఢీకొని యువతి మృతి. హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇనార్బిట్ మాల్ ఎదురుగా రోడ్డు దాటుతున్న భారతి ముఖి అనే యువతిని ఓ కారు ఢీకొనడంతో ఆమె తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన కారులను జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ నడుపుతున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం భారతీముఖి ఇనార్బిట్ మాల్లోని లైఫ్ స్టైల్ సంస్థలో పనిచేస్తుంది. ఆదివారం మధ్యాహ్నం లంచ్ కోసం ఐటీసీ కోహినూర్ హోటల్ సమీపంలోని రోడ్డుపై ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ వద్దకు ఆమె వెళ్ళింది. భోజనం అనంతరం తిరిగి ఇనార్బిట్ మాల్ వైపుకు వెళుతుండగా రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కారు ఢీకొట్టడంతో భారతీ ముఖికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను అదే కారులో అపోలో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వైద్యులు చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమంగా అవడంతో భారతీముఖి ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన వాహనం ఆస్టన్ మార్టిన్ DBX-గా గుర్తించినట్లు సమాచారం. ఈ కారు విలువ సుమారు 5.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఖరీదైన కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ వచ్చిన సంజూష్ ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రమాదం అనంతరం మాదాపూర్లో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అనంతరం సంజూష్కు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం ఎంత, డ్రైవర్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రమాదానికి అసలు కారణం ఏమిటి వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంపై చర్చ. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ వెంటనే పెద్దగా బయటకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం తెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనపై నెటిజన్లు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఒక యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఎందుకు ముందుగానే బయటకు రాలేదనే అంశాలు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడి పరిస్థితులు ఏమిటి, ప్రమాదానికి ముందు తర్వాత ఏం జరిగింది, బాధితురాల్ని ఆసుపత్రికి ఎలా తరలించారు, పోలీసుల దర్యాప్తులో ఇప్పటివరకు ఏ అంశాలు వెలుగులోకి వచ్చాయి అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ప్రత్యేక సాక్షుల వివరాలు, వాహనం ప్రయాణించిన మార్గం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఘటన. యువతి మృతి చెందిన ఈ ప్రమాద ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి రాజకీయ కుటుంబానికి సంబంధించినట్టుగా ప్రచారం జరుగుతుండటంతో ఘటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతి అంశాన్ని అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. భారతీముఖి కుటుంబానికి న్యాయం జరగాలని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు పారదర్శకంగా వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, డ్రైవర్ నిర్లక్ష్యమా లేదా వేగం కారణమా, రోడ్డు దాటుతున్న సమయంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశాలపై దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తు వివరాలు కీలకంగా మారాయి. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాతే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.